అండి అయ్యా, ఇదిగో మా జీవితాలకు మేలుకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో నుంచి అయ్యా వాతావరణాన్ని కూడా నీ స్వాధీనపరుచుకోండి. నీ చిత్తములో, నీ ఏర్పాటులో ఎంతమంది అయితే బిడ్డలు నాయన అయ్యా, ఇదిగో నాయన ఈ కోడికి రావాలని ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకొని ప్రభు నామమును మహిమపడతాం. పాట పాడుతుండగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపడతాం. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున, ఆరాధనా స్తుతి. చప్పట్లు కొడదాం అందరం, ప్రతి ఒక్కరం. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, స్తోత్రం. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, షాలెము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, షాలెము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, స్తోత్రం.
నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము. యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజు అయినా నా దేవా, రాజు అయినా యేసయ్యా. మరణము లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము, మారుమోగునే ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము, మారుమోగునే ప్రతినిత్యము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు, తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. మంచిది, మరో పాట పాడుకుందాం.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఐశ్వర్యము కంటే కృప ఉత్తము, జీవము కంటే నీ కృప ఉత్తము, ఐశ్వర్యము కంటే కృప ఉత్తము, జీవము కంటే నీ కృప ఉత్తము, కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు, కృపను మించిన మనుగడలేదు, కృపను మించిన పెన్నిదులో నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. స్తోత్రం. హల్లెలూయా. కృపలోనే పాప క్షమాపణ, కృపలోనే ఇలమ రక్షణ, కృపలోనే పాప క్షమాపణ, కృపలోనే ఇలమ రక్షణ, కృపలోనే మా నిరీక్షణ, కృపలొంబడి నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. కృపలోనే మా అభిషేకము, కృపలోనే మా ఆనందము, కృపలోనే మా అభిషేకము, కృపలోనే మా ఆనందము, కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపలో పొందేదం, కృపలోనే మా అతిశయము, కృప వెంబడి
పడి కృపలో పొందేదం. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, యేసు కృప చాలును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు గణనామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఆసక్తిగా కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇటు జరిగితే అటు జల్లు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటుందేమో. ఇటు వచ్చేసి ఇక్కడ దాకా వచ్చిండు, గోడకు కొంచెం ఇటు జరిగి అది ఇక్కడ నుండి కూర్చోండి. అయ్యా మీరు కూడా ఇక్కడ నుండి కూర్చోండి. ఇటు వచ్చేసేయండి మీరు. నేను వెనక్కి జరిగేదా కాస్త? ఓకే. మంచి వర్షం పడుతుంది, ఫీల్ సూపర్. మంచి వాతావరణాన్ని ప్రభు మనకిచ్చాడు. అయ్యా ఇదా జల్లు వస్తుంది అట్టే ఏమన్నా వస్తే దించుదురు, కానీ జల్లు వస్తే దించండి. నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు స్త్రీల్లో ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నట్టున్నారు. మొత్తానికి బైబిల్ బాగా చదువుతున్నట్టున్నారు. మీరు బైబిల్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టున్నారు. దేవునికి మహిమ. ఇంతమంది ఆగుతారని అనుకోలేదు. వినపడుతుంది నా వాయిస్? అయ్యా అది కూడా తెచ్చి ఇటు పెట్టకూడదు, అది కూడా పెట్టి, అంటే వర్షం పడుతుంది కదా, లేకపోతే సరిపోయేది. ఆ మానిటర్ కూడా పట్టుకొచ్చి ఇటు స్త్రీలకు వెళ్ళి పెట్టండి. చాలు ఇక పాటలు 2 పాటలు పాడారు. అందరు భోజనం చేశారు. ఇక పరిచర్య అంతా అయిపోయిందా? దేవునికి స్తోత్రం. ఇంకొంచెం అటు జరిపోయా. చెక్ చెక్ తెగిద్ది. వస్తుందా అది? పెట్టు. నా వెనకున్న వాళ్ళు కూడా ఇటు కూర్చుంటే బాగుంటుంది. మీరు కూడా ఇటు పురుషుల వైపు కూర్చోండి. ఏం పాడలే పాటలు, నువ్వు కూర్చోలే, అవసరం అయితే ఉంటావు. కెమెరా అవసరం అంటావా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు క్లారిటీగా వినబడుతుందా? కొంచెం సౌండ్ తగ్గించాయి, కొంచెం వాల్యూమ్ తగ్గించి. ఇది ఎక్కువైంది. చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందిగా? క్లారిటీగా ఉందా వాయిస్? మీకు ముఖ్యంగా వాయిస్ వినబడుతుందిగా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క వచనాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం కలిసి ఉన్నాయి.
ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు ఈరోజు మరికొన్ని విషయాలు మనందరికీ అందించునుగాక. ఆమేన్. ఈ పూట బైబిల్ గ్రంథం ఎలా రాయబడింది, ఎవరు రాశారు, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలే ఉండాలి అని ఎవరు తీర్మానించారు అనేవి కొన్ని విషయాలు మీకు చెప్పాలని దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగింది. ముందు సేవకు సిద్ధపడి దేవుని కొరకు బ్రతకాలి అని అనుకున్న వాళ్ళకి చెప్దాం అనుకున్నా. పనిలో పనిగా ఆసక్తి కలిగి ఉంటారు కదా, మిగిలిన వాళ్ళల్లో కూడా బైబిల్ మీద, వాక్యం మీద కాస్తంత ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. పనిలో పని ఒకసారి సంఘంలో ప్రకటిస్తే ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ కలుస్తారని అనిపించింది. ప్రకటించాను, మీరందరూ రావడం చాలా సంతోషం. మీ దగ్గర పెన్ను పేపర్ ఏదైనా ఉంటే దగ్గర పెట్టుకోండి. ఏవైనా రాసుకోగలిగిన విషయాలు ఉంటే రాసుకోండి. మొత్తం మీద ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం. బైబిల్ అనే ఆ పేరు ఈ 66 పుస్తకాల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడైనా ఉందా అని చూస్తే బైబిల్ అనే పేరు బైబిల్లో లేదు. మరి బైబిల్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, బైబిల్ అనే పదం బిబిలియోస్ అనే ఆ పదంలో నుండి పుట్టింది. బైబిల్ అంటే అర్థం ఏంటి అని రాసుకోండి. బైబిల్ అంటే అర్థం ఏంటి అంటే, బైబిల్ అనే పదం బిబిలియోస్ అనే పదంలో నుండి పుట్టింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అనేక గ్రంథముల సమకూర్పు, అనేక గ్రంథముల సంకలనం. అంటే అనేక పుస్తకాలని కలిపి ఒక దగ్గరికి చేరిస్తే అది బిబిలియోస్ అయితే, మన వాడుక భాషలో చెప్పాలంటే అనేక గ్రంథముల సమకూర్పు. అంటే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా అంత ఒకటే పుస్తకం కాదు, చాలా పుస్తకాలని కలిపి ఒక దగ్గర సమకూర్చారు. దాన్నే బిబిలియోస్ అంటారు, అనేక గ్రంథముల సమకూర్పు. అందుకని ఈరోజు మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ అని పిలుచుకుంటున్నాం. బైబిల్ అనే పేరుకి అర్థం రాసుకున్నారు కదా. ఇకపోతే ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఒక్క మనిషి అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని రాయలేదు. ఇప్పుడు ఖురాన్ గ్రంథం ఉంది, మహమ్మద్ ప్రవక్త, ముస్లిమ్స్ ఆరాధ్య పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ని చూసుకుంటే మహమ్మద్ ప్రవక్తే మొత్తాన్ని రాస్తాడు. కానీ బైబిల్ అలా ఒక్కడి చేత రాయబడింది కాదు. దగ్గర దాపుగా బైబిల్ 40 మంది వ్యక్తుల చేత రాయబడింది. ఎంతమంది రాసుకోండి? బైబిల్ 40 మంది వ్యక్తుల ద్వారా రాయబడింది. ఇకపోతే ఈ బైబిల్ గ్రంథం రాయడానికి ఇది మొత్తం ఒక తాటి మీదకు వచ్చి ఈ 66 పుస్తకాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగించబడ్డాయి అనంటే, మోషే కాలంలో రాయడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత అపోస్తులుల మొదటి శతాబ్దం వరకు ఈ పుస్తకాలు రాయబడటం జరిగింది. అంటే దగ్గర దాపుగా 1400 నుండి 1500 సంవత్సరాల టైం పట్టింది మొత్తం పూర్తి అవ్వడానికి. రాజ్కుమార్ రాసుకో. అంటే 40 మంది ప్రవక్తల చేత దేవుడు ఈ పుస్తకాన్ని రాయించాడు, బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. దేవుడు తీసుకున్న టైం వచ్చేసి దగ్గర దాపుగా 1500 సంవత్సరాలు. మొత్తం ఈ బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పూర్తి అవ్వడానికి 1500 సంవత్సరాలు పట్టింది.
ఈ బైబిల్ గ్రంథాన్ని రాసిన ఆ 40 మందిలో అందరూ పండితులు కాదు, అందరూ జ్ఞానవంతులు కాదు. రాసే వాళ్ళకు కూడా తెలియదు భవిష్యత్తులో నేను రాస్తున్న ఈ గ్రంథం 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథంలో చేరిద్ది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘానికి అది ఒక పవిత్ర గ్రంథంగా మారబోతుంది అని రాసే వాళ్ళకు కూడా తెలియదు. దేవుడు తన బిడ్డల చేత ఈ లేఖనాలను రాయించాడు. రాసే వాళ్ళకు కూడా తెలీదు, ఒకళ్ళకి సంబంధం కూడా లేదు. 1500 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకం రాయిస్తే కాలగర్భంలో చాలా మంది కలిసిపోతున్నారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు ఆత్మ ప్రేరణ పొంది ఈ గ్రంథం రాయడం జరిగింది. ఇప్పుడు మోషేని మనం చూసుకుంటే పంచకాండాలు రాసింది మోషే. ఆయన ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు, మంచి తత్వవేత్త, జ్ఞానవంతుడు. ఆయన చేత పంచకాండాలు దేవుడు రాయించాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథం ఉంది. యెహోషువ చెప్పాలి అని అంటే ఒక నాయకుడు, నాయకుని తర్వాత మరొక నాయకుడు, సైన్యాధిపతి, తర్వాత నాయకుడు. తర్వాత సమూయేలు గ్రంథం, 2 రాజుల గ్రంథం, ఇవి ఉన్నాయి కదా, ఇవి మరి కొంతమంది చేత రాయించాడు. కీర్తనల గ్రంథం దావీదు మరి కొంతమంది వ్యక్తులు రాశారు. దానియేలు గ్రంథం దానియేలు చేత రాయబడింది. ఇట్లా ఒకళ్ళకి సంబంధం లేదు. భవిష్యత్తులో ఇదంతా కలిసి ఇట్లా 66 పుస్తకాలు కలిగిన బైబిల్గా అయిద్దని కూడా వాళ్ళకి తెలియదు. ఆత్మ వాళ్ళని ప్రేరేపించి ఆయా పరిస్థితుల్లో ఉన్న సంభవాలన్నీ రాయిస్తే పరిశుద్ధాత్ముడు అన్నిటిని కలిపి కట్టగట్టి ఈరోజు మన చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వ్రాయబడిన ప్రతి మాట కూడా ఇందాక మనం చదువుకున్నాం చూడండి. పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3:17లో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని ఆత్మ చేత ఆవేశించబడి, చెప్పాలంటే ప్రేరేపించబడి రాయబడింది ఈ గ్రంథం. ఒక్క మాట కూడా మనుషుల బుర్రలో నుండి వచ్చింది కాదు. రాయబడిన ప్రతిదీ కూడా ఇది రాయాలి, ఇది ఈ సంగతులు మెన్షన్ చేయాలి, ఈ పత్రిక రాయాలి, ఈ గ్రంథం రాయాలి, ఈ చరిత్ర రాయాలి అని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాళ్ళై ఈ పత్రికని, ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. తిమోతి పౌలు అది పేతురు రాసిన పత్రిక, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ 20వ వచనం చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై పలికారు. మీకు బైబిల్ గ్రంథంలో కనబడే ప్రతి ప్రవచనం కూడా ఆత్మ చేత ప్రేరేపించబడి పలికిన ప్రవచనాలు. వ్రాయబడిన ప్రతి లేఖనము కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా భక్తులు రాశారు. 40 మంది ప్రవక్తలు లేకపోతే వ్యక్తులు ఆయా కాలాల్లో ఉండి ఒకళ్ళకి సంబంధం లేకుండా, ఒకళ్ళకి పొంతం లేకుండా వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తే ఆయా చరిత్రలు రాశారు, ఆయా గ్రంథాలు రాశారు, ఆయా సువార్తలు రాశారు, ఆయా పత్రికలు రాశారు. చివరికి మొత్తాన్ని కలిపి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. కనీసం అపోస్తులుల పరిచర్య ఉంది కదా, పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు కదా, ఈ సువార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు చూడండి. మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను, వాళ్ళకు కూడా తెలియదు వార్త ప్రపంచానికి ఒక దీవెన అవుతుందని వాళ్ళకు కూడా తెలియదు. పౌలుకు కూడా తెలియదు. ఏమని? నేను హెబ్రీకి ఒక పత్రిక రాస్తున్నాను, గలతీలకు ఒక పత్రిక రాస్తున్నాను, ఆ సంఘాలకి అవసరాన్ని బట్టి నేను రాస్తున్నాను, ఇది ఇంతవరకే అనుకున్నారు. కానీ వీటన్నిటిని భద్రపరిచి ప్రపంచానికే వెలుగుగా మార్చబోతున్నాడని పౌలుకు తెలియదు, పేతురికి తెలియదు. ముందుగా దేవుడేమో వాళ్ళకి చెప్పాడా? ఎక్కడైనా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకం నువ్వు రాసే పుస్తకం అందులో చేరిద్దని దేవుడు చెప్పాడా?
రహస్యంగానే ఉంచి వాళ్ళను ప్రేరేపించి, ఇది వాళ్ళకు అవసరం నువ్వు రాయి, ఇది వీళ్ళకి అవసరం నువ్వు రాయి, యేసు ప్రభు సువార్త రాస్తే నలుగురికి తెలిసిద్ది నువ్వు రాయి అని ఆత్మ వాళ్ళను ప్రేరేపిస్తే పెన్ను తీసుకున్నారు, పేపర్ తీసుకున్నారు, రాయడం మొదలు పెట్టారు. అది ఆత్మ చేత దైవావేశము వలన ప్రేరేపించబడి రాసిన సంగతులు. హల్లెలూయా. బైబిల్ అంటే అనేక గ్రంథముల సమకూర్పు. అంటే ఇందులో ఒక పుస్తకం ఉండదు, 66 పుస్తకాలు ఉంటాయి, అన్నీ కలిపి ఒకటే గ్రంథం. అందుకని బైబిల్ అని పేరు వచ్చింది. ఎంతమంది ద్వారా రాయబడింది? 40 కంటే ఎక్కువ మంది వ్యక్తుల చేత రాయబడింది. దీనంతటి వెనక ఉండి నడిపించిన కథానాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లేఖనాలను రాయించడానికి దేవుడు ఎన్ని వందల సంవత్సరాల టైం తీసుకున్నాడు? 14 నుండి 1500 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. తీసుకుని మొత్తం రాయించి పెట్టాడు. ఇకపోతే 66 పుస్తకాలే ఉండాలి అని ఎవరు నియమించారు? రోమన్ కథోలికుల పుస్తకం ఒకటి ఉంది, పవిత్ర గ్రంథం అంటారు. మన చుట్టుపక్కల వాళ్ళేగా ఉండేది. వాళ్ళు అంటారు మాదే నిజమైన బైబిల్ అని, మీ తేడా బైబిల్ అంటారు. అవునా? ఇంతకు వాళ్ళు కరెక్టా, మంద కరెక్టా? వాళ్ళు చదవాలా, మంద చదవాలా? 66 అని బైబిల్ లేదుగా. నాకు తెలిసి వాళ్ళ దాంట్లో ఇంకొక 7 పుస్తకాలు ఎగస్ట్రా ఉంటాయి అనుకుంటున్నా. 73 అనుకుంటున్నా. 73 పుస్తకాలు ఉంటాయి. మనదేం 66, వాళ్ళది 73 కానీ 74 కానీ ఉంటాయి. అంటే అప్పుడు ఎన్ని పుస్తకాలు ఎక్కువ? 66 అంటే 4, 3, 7 పుస్తకాలు అనుకుంటున్నా. 7. మక్కాబీల గ్రంథం అని ఉంటుంది, బారూకు గ్రంథం అని ఉంటుంది. ఇలా కొంతమంది వ్యక్తులు వేరే వేరే వాళ్ళ పుస్తకాలు కూడా అందులో ఉంటాయి. మరి అది కరెక్టా, ఇది కరెక్టా అంటే, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథం ఇదే, సత్య గ్రంథం ఇదే ప్రామాణిక గ్రంథం. మిగిలినవి అపోక్రిప, అప్రామాణిక గ్రంథాలు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆసియా ఖండం, ఐరోపా ఖండం, యేసు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆ ప్రారంభ దినాల్లో మొదటి 200-300 సంవత్సరాల్లో ఐరోపా, ఆసియా ఖండాల్లో క్రైస్తవ్యం విస్తరించింది. మిషనరీలు బయలుదేరారు, అపోస్తులు బయలుదేరారు. ఆసియా ఖండం మనం ఉంటుంది, ఆసియా ఖండం. మన ఆసియా ఖండానికి దగ్గర, మన ఆసియా ఖండంలో నేను అనుకుంటాను ఇజ్రాయెల్ కూడా ఉంది. ఐరోపా, ఆసియా రెండు ఖండాల్లో సువార్త వ్యాప్తి జరిగింది. పాత నిబంధన గ్రంథంలో అప్పటికే, పాత నిబంధన కాలంలోనే యేసు ప్రభు వచ్చేటప్పటికే పాత నిబంధన పండితులు కొంతమంది ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు పాత నిబంధనలో ఎవరెవరి చేత అయితే పుస్తకాలు రాయబడ్డాయో వాటన్నిటిని తెచ్చుకొని ఓ దగ్గర పెట్టుకొని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాల సన్నిధిలో కూర్చొని యేసుప్రభు రాకముందే అప్పటి కాలపు గమలీయేలు లాంటి బైబిల్ పండితులందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసి వ్రాయబడిన పుస్తకాలన్నిటిలో ప్రామాణికమైన వాటన్నిటిని ఏరి ప్రార్థనాపూర్వకంగా ఒక దగ్గర సమకూర్చుకున్నారు. గుడ్డిగా యూదులు వాటిని నమ్మేవాళ్ళు. పంచకాండాలని డౌట్ లేకుండా యూదులు నమ్మేవాళ్ళు. తోరా అంటారు పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, డౌట్ లేదు, అందరూ నమ్మేవాళ్ళు. ఇక ఆ తర్వాత యెహోషువ గ్రంథము, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, ఇవన్నీ కూడా భక్తుల చరిత్రలు. అవన్నీ అప్పటి కాలపు పండితులు కొంతమంది వచ్చి ప్రార్థనాపూర్వకంగా అందులో రాయబడిన సంగతుల్ని ప్రార్థనాపూర్వకంగా ఇవి ప్రామాణికమైన గ్రంథాలని వాళ్ళు నిర్ధారించారు. అందుకే చూడండి, దేవాలయంలో యెషయా గ్రంథం ఉండేది. నపుంసకుడు దేవాలయానికి వచ్చి, ఐథియోపియాల రాణి అయిన కందాకే కింద పనిచేసే మంత్రి ఒకడున్నాడు, నపుంసకుడు. ఆయన యెరూషలేము పండుగకు వచ్చి ఏ పుస్తకం కొనుక్కొని వెళ్ళాడు? యెషయా గ్రంథాన్ని కొనుక్కొని వెళ్ళి రథంలో చదువుకుంటూ వెళ్తున్నాడు. యేసు ప్రభు కూడా దేవాలయంలోనికి వచ్చి బలిపీఠాల దగ్గర ఆ సమాజ మందిరంలో ఏ పుస్తకానికి ఆ పుస్తకం సపరేట్ ఉండేది. ఆ రోజుల్లో యెషయా గ్రంథం సపరేట్గా ఉండేది, పంచకాండాలు సపరేట్గా ఉండేవి, కీర్తనలు సపరేట్గా ఉండేవి. ఏ పుస్తకానికి ఆ పుస్తకం సపరేట్గా ఉండేది. పాత నిబంధన కాలంలో యేసు ప్రభు రాకముందు ఆ 39 పుస్తకాల్లో ఉన్న విషయాల్ని, ఒక్కొక్క పుస్తకంలో ఉన్న విషయాల్ని తీసి ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులు, అప్పుడున్న పాస్టర్లు వాక్యాలు చెప్పేవాళ్ళు మన భాషలో. యేసు ప్రభు రాకముందు, అంతకుముందు యేసు ప్రభు వచ్చిన తర్వాత
యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ ఆ పాత నిబంధన పుస్తకాలే తీసి అందులోవే చూపించి వాక్యం చెప్పారు. ఓకేనా? మీరు అపోస్తలుల కార్యం చదివితే, పౌలు పత్రికలు చదివితే పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఎత్తిపట్టి ఆ లేఖనాలే చూపించి వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే యూదులు వాటిని నమ్ముతున్నారు. అవి దైవ గ్రంథాలుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాటిని ఆమోదించాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రాణం పెట్టి వెళ్ళిన తర్వాత సువార్తలు 4 సువార్తలే కాదు, చాలా మంది సువార్తలు రాశారు. పత్రికలు మనం చూసిన పత్రికలే కాదు, ఇంకా విడిగా కూడా కొన్ని పత్రికలు రాయబడ్డాయి. 4 సువార్తలే కాకుండా ఇంకా అనేక సువార్తలు రాయబడ్డాయి అనే మాట నేను వాడాను. ఒకసారి లూకా సువార్త తీయండి. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి. లూకా సువార్త మొదటి. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. లోకభక్తుడు తెయోఫిలా అనే ఒక వ్యక్తికి ఈ సువార్త అంతా రాశాడు. అతని కోసం రాశాడు ఇది. అపోస్తలుల కార్యాన్ని రాసింది కూడా ఈ లోకభక్తుడే. అపోస్తలుల కార్యం రాసింది కూడా ఈయనే. ఒకసారి చూస్తారు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఏమనుంది మొదట? ఓ తెయోఫిలా. ఆ పుస్తకాన్ని రాసింది కూడా లోకానే, ఈ పుస్తకాన్ని రాసింది కూడా లోకానే. అంటే ఆయన ఓ తెయోఫిలా అంటే ఓ ప్రియమైన వాడా, ఓ సత్యాన్వేషకుడా, నీకు స్పష్టంగా ఉండడం కోసం నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని ఒక మనిషి కోసం రాశాడు. అక్కడ ఏమంటున్నాడు? అనేకులు వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక. చాలా మంది రాశారు యేసుప్రభు చరిత్రని. వాళ్ళు విన్నవి, కన్నవి, వాళ్ళు వీళ్ళు చెప్పినవి సువార్తలుగా చాలా మంది రాశారు. కానీ నీ కోసమని నేను బాగా పరిశీలించి అందరిని అడిగి తెలుసుకొని నీ కోసం రాయిస్తే బాగుండు అనిపించి నేను రాశాను అంటున్నాడు. ఓకేనా? అంటే సువార్తలు ఇవే కాకుండా బోల్డ్ సువార్తలు ఉన్నాయి. యేసుప్రభు ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు సువార్తను ఎంతమంది రాశారు? బోల్డని సంఘాలకు పత్రికలు రాశారు. దుర్బోధకులు బయలుదేరారు. లేనిపోనివి కలిపి రాయడం మొదలుపెట్టారు. బోల్డని పుస్తకాలు వచ్చి పడినాయి. అటు పాత నిబంధనలోనేమో డిక్లేర్ అయిపోయింది, 39 గ్రంథాలు సత్య గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసేసరికి బోల్డ్ అంతమంది సువార్తలు రాశారు, బోల్డ్ అని పత్రికలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ బేరీజు వేసి ఏవి సత్య గ్రంథం, ఏవి అప్రామాణిక గ్రంథాలు అని తేల్చుకోవడం కోసం క్రీస్తు శకం దగ్గర దాపుగా 3వ శతాబ్దం అనుకుంటాను, కాన్స్టాంటైన్ అనే రాజు కాలంలో ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటాడు. నమ్ముకున్నప్పుడు అటు ఐరోపా ఇటు ఆసియా ఖండపు సంఘ పెద్దల్ని పిలిపించి, అటు ఐరోపా ఇటు ఆసియా సంఘం ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించి, ఈ గలిబిలంతా వద్దు, ఏవి సత్య గ్రంథాలో ఏవి అసత్య గ్రంథాలో మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగుదాం, దేవుడు మనకు చూపించిన క్రమాలను బట్టి ఏవి సత్య గ్రంథాలో ఏవి అప్రామాణిక గ్రంథాలో ప్రార్థన చేసి డిక్లేర్ చేద్దామని అందరిని పిలిపించి, రాజు కదా, రాజు ఆజ్ఞాపిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా? అది కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా జరిగిన కార్యక్రమమే. ఇది జరిగి యేసు ప్రభు పుట్టి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత 300 సంవత్సరంలో జరిగిన తంతు చెప్తున్నాను నేను. బోల్డని సువార్తలు ఉన్నాయి, బోల్డని పత్రికలు ఉన్నాయి, అటేమో అటు పాత నిబంధన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. మొత్తాన్ని కలిపి కట్టగట్టుకొని ఒక 10-15 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ వాళ్ళకి కొన్ని నియమాలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో మనం సువార్తల్ని ఆమోదించాలన్నా పత్రికల్ని ఆమోదించాలన్నా కొన్ని నియమాలు పెట్టుకుందాం. ఒకటి, ఈ క్రొత్త నిబంధనలో ఈ క్రొత్త నిబంధన అనే ఇటువైపు ఉన్న ఈ పుస్తకాలన్నిటిలో ఉన్న ఈ 27 పుస్తకాలు మనం మిగిలిన వాటన్నిటిలో నుండి డివైడ్ చేయడానికి కొన్ని ప్రామాణికాలు పెట్టుకుందాం. మొదటిది, ఎవరి పుస్తకమైనా మనం నమ్మాలి అని అంటే వాళ్ళు యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళైనా అయి ఉండాలి, ఆయన శిష్యులతో పాటు సంచరించిన వాళ్ళనే అయి ఉండాలి.
ఒకటి. రెండవది, యేసు ప్రభు బోధకు కానీ ఆయన శిష్యుల బోధకు కానీ ఎక్కడా కూడా అడ్డొచ్చిన వాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళ ప్రవర్తన, ఆ పత్రికల్లో ఉన్న మాటలు అడ్డొచ్చినట్టుగా ఉండకూడదు అని కొన్ని నియమాలు పెట్టి కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు ప్రామాణిక గ్రంథం అని తేల్చారండి. అటేమో ఐరోపా ఖండపు ప్రజలు ఓకే అన్నారు, ఇటు ఆసియా ఖండ పెద్దలు ఓకే అన్నారు. అందరూ కలిసి ముక్త కంఠంతో ప్రార్థనాపూర్వకంగా ఇవి ప్రామాణిక గ్రంథం, 66 పుస్తకాలు ప్రామాణికం అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ అయిన తర్వాత ఒక గుంపు అన్నారు, పాత నిబంధనలో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని కూడా కలుపుకుంటే ఏం పోయింది, వాటిని కూడా యాడ్ చేస్తే ఏమైంది, తప్పేముంది, వాళ్ళు కూడా బాగానే బ్రతికారుగా, మక్కాబీల గ్రంథం అని, బారూకు గ్రంథం అని, మరి వాళ్ళు కూడా ప్రవక్తల శిష్యులే కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం, తప్పే ఉంది అని అంటే కాదు, వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కడ యేసుప్రభు ప్రస్తావించినట్లేదు కదా. మిగిలిన వాళ్ళ సంభవాలన్నీ ఎత్తి క్రొత్త నిబంధనలు చెప్పడం జరిగింది, కానీ చాలామంది చెప్పలేదు, కాబట్టి మేము దానికి ఒప్పుకోమన్నారు. సరే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము అవి కూడా కలుపుకుంటున్నాం. మా పుస్తకం వచ్చేసి పవిత్ర గ్రంథం, దగ్గర దాపుగా మా పుస్తకంలో 73 పుస్తకాలు ఉంటాయి, 73, 74. మన దాంట్లో మాత్రం సరే మీరు 73, మాది 66. ఈ 66ని వాళ్ళు వ్యతిరేకించలా, కానీ 73ని మాత్రం వీళ్ళు వ్యతిరేకించారు. ఓకేనా? ఆ విధంగా ఆ రోజు ప్రార్థన చేసి ఒక పెద్ద చర్చే పెట్టుకుని కొన్ని రోజులు దాని మీద తర్జనాలు భర్జనాలు జరిగినాయి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అందరూ కలిసి ఆమోదించింది ఈరోజు మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాల బైబిల్ గ్రంథము. హల్లెలూయా. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? కొంచెం కష్టంగానే ఉంటుంది, పర్వాలా, ఎక్కిన వాళ్ళకి ఎక్కిద్ది, దేవుడికే స్తోత్రం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. బైబిల్ అనే ఈ పేరు బైబిల్లో లేదు కదా, మరి ఎందుకలా పిలుస్తున్నాం? రాసుకున్నారుగా మీరు. బైబిల్ అనే పదం బిబిలియోస్ అనే ఆ పదం నుండి వచ్చింది. బైబిల్ అంటే అర్థమైంది అనేక గ్రంథాలు కలిపిన సమకూర్పు. బైబిల్ అంటే అర్థం అదే మన తెలుగులో చెప్పాలంటే. అందుకని మేము బైబిల్ అని పిలుస్తున్నాం. అనేక గ్రంథముల సమకూర్పు అని పిలవలేం కదా తడవకోసారి. నా అనేక గ్రంథములు ఎక్కడున్నాయి, అనేక గ్రంథాలు ఎక్కడున్నాయి అంటే అది బాగోదుగా. అందుకని షార్ట్ కట్లో బైబిల్ అని పెట్టాం. బైబిల్ అంటే అర్థం ఏంటంటే అనేక గ్రంథాల సమకూర్పు. ఎవరైనా అడిగితే చెప్పండి. ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించడానికి దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు? ఎంతకాలం టైం తీసుకున్నాడు? 14 నుండి, అది మంచి షార్ప్గా ఉన్నారు మొత్తానికి. 66, 73? ఈ 66ని అటు రోమన్ కథోలికులు ఒప్పుకున్నారు. వాళ్ళు అడగండి, ఈ 66 పుస్తకాలు మీ దాంట్లో లేవా? అడగండి. ఉన్నాయి, నేను చదివాను, ఇంకా వేరే పుస్తకాలు కూడా చదివాను. మన వాళ్ళు ఇది చదవటమే ఎక్కువ. ఇంకా దానికి పోయి అందులో మక్కాబీల చరిత్ర ఏంది, బారుకు చరిత్ర ఏంది, బారు సభకు పోవటం తప్ప ఆసియం వాళ్ళు ఇది కొంతమంది, అందరూ కాదు పాపం, అందులో కూడా భక్తులు ఉన్నారు దేవుని కృపలో. నేను అవి కూడా చదివాను. ఈ పరిచయులు ఉన్నారు చూడండి, క్రొత్త నిబంధనలో పరిచయులు. అసలు పాత నిబంధనలో పరిచయుడు అనే మాట ఉందా ఎక్కడైనా? మరి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఆ గ్రంథాల్లో ఉంది దాని గురించిన డీటెయిల్స్. మక్కాబీల గ్రంథంలో ఉంది. ఏవైనా చదువుకుంటే చరిత్ర తెలిసిద్ది. ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పొచ్చు, కానీ ఇంక చెప్పను, చెప్తే మీకు ఎక్కదు, అసలుకే పోద్ది. ఇంతవాటికి చాలు. ఇది గుర్తుంచుకుంటే దేవునికే స్తోత్రం. ఈ 66 పుస్తకాలు వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలిసి సావదు చాలా మందికి. మాదే కరెక్ట్, మీది కరెక్ట్ కాదు అంటారు. మీరు కరెక్ట్గా అడిగితే నోరెళ్ళ పెట్టడం వాళ్ళు. మన దాంట్లో కంటే ఎక్కువ పాత నిబంధనలు కొన్ని గ్రంథాలు యాడ్ అయ్యి ఉంటాయి. అవి కూడా అప్రమాణిక గ్రంథాలని వాళ్ళు కూడా ఒప్పుకొని యాడ్ చేసుకున్నారు. చరిత్ర తెలిసి సావదు. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉందిగా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇకపోతే బైబిల్ గ్రంథాన్ని రాసేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, అధ్యాయాలుగా వచనాలుగా వాళ్ళు రాయలేదు. పంచఖండాలు మోషే రాసేటప్పుడు, సువార్తలు రాసేటప్పుడు ఈ అధ్యాయం, ఈ వచనం అని వాళ్ళు రాయలా. వాళ్ళు మామూలుగా ఒక జీవిత చరిత్ర రాసినట్టు రాసేసారు. వరుస పెట్టి రాసి పడేశారు. మరి ఈ తంతంతా ఎవరు చేశారు అని అంటే, 12వ శతాబ్దంలో ఒక భక్తుని హృదయంలో ఒక భారం పుట్టింది. అంటే 1200 సంవత్సరం అప్పుడు
క్రీస్తు శకం 1200 సంవత్సరం. అప్పుడు ఒక భక్తుని హృదయంలో ఆలోచన పుట్టింది ఏంటంటే, ఇదేమో పెద్ద పెద్ద గ్రంథాలుగా ఉన్నాయి, చరిత్రలు. ఆదికాండం అంటే ఇంత ఉంది, నిర్గమకాండం అంటే ఇంత ఉంది, సువార్త అంటే ఇంత ఉంది. మరి ప్రజలకు అర్థమయ్యేటట్టు ఈజీ ప్రాసెస్లో దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే బాగా అర్థమైంది. పలానా అధ్యాయం అనగానే ఆ సందర్భంలోకి వెళ్ళిపోతారు, ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. ఇలాగ ఏదైనా చేస్తే బాగుండిద్దని ఆత్మతో ప్రేరేపించబడి 12వ శతాబ్దంలో ఒక దైవజనుడు బైబిల్ అంతటిని అధ్యాయాలుగా విడగొట్టాడు. కానీ రాసేటప్పుడు మాత్రం అధ్యాయాలుగా లేదు, మొత్తం వరుస పెట్టి రాశారు వాళ్ళు. 1200 సంవత్సరం వరకు అంతా ఒకటేలాగుంది. కానీ 12వ శతాబ్దంలో డివైడ్ చేశాడు. అర్థమైందా? అధ్యాయాలుగా దేవుని ఆత్మ ద్వారా మరొక భక్తుడు డివైడ్ చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత 1500 సంవత్సరం, 15వ శతాబ్దం అనుకోండి. 15వ శతాబ్దంలో మరొక దైవజనుడికి ప్రేరణ పుట్టించి, అధ్యాయాలుగా ఉంటేనేమో కుప్పలాగా ఒకటే ముద్రశుద్ధిగా ఉంటుంది. అలా కాదు, పలానా వచనం అంటే మనం చెప్పగానే అవతల వాడు అది ఓపెన్ చేసి చూడాలి. అందుకని ఇంకా డీటెయిల్గా చేస్తే బాగుండిద్ది అని మరొక దైవజనుడు ఆత్మ ప్రేరణ పొంది 15వ శతాబ్దంలో ఆయన బైబిల్ని వచనాలుగా డివైడ్ చేశాడు. ఓకేనా? 12వ శతాబ్దంలోనేమో ఒక ఆయన అధ్యాయాలుగా, ఇప్పుడు మనం చూస్తున్న అధ్యాయాలను పిలుచుకుంటున్నామే, అట్లా బైబిల్ని అధ్యాయాలుగా తెగ్గొట్టాడు. ఇంకొక ఆయన 15వ శతాబ్దంలో వచ్చి వచనాలుగా తెగ్గొట్టాడు. ఈరోజు నేను ఇంతలో బైబిల్లో పలానా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం అనగానే టక్కును మీరు చదువుతారు. కానీ ఆ రోజుల్లో దానియేలు గ్రంథం పలానాది ఏంటంటే ఏమున్నదో తేలగా లేచి చూడటమే, మొత్తం అంత కుప్పలాగా ఉంది కదా. కరెక్ట్గా పిన్ దగ్గరికి ఎక్కడ వెళ్తాం? ఇప్పుడు ఇంత పెద్ద గ్రంథాన్ని కూడా టక్క ఓపెన్ చేసి మీరు చదివేస్తున్నారు. నేను చెప్పగానే మీరు చదువుతున్నారు. కారణం ఏంటంటే బైబిల్ అధ్యాయాలుగా డివైడ్ అయింది, వచనాలుగా డివైడ్ అయింది. ఇది కూడా ఆత్మ ద్వారా దేవుడు జరిగించిన కార్యమే. ఈరోజు ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. చక్కగా దేనికి దానికి డివైడ్ చేసుకొని ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మనం. అవునా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళీ తిరగేసుకుందాం. బైబిల్ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? ఆడలు బాగా చదువుతున్నారు కానీ ఇటేం సౌండ్ రావట్లా. ఓకే, బిబిలియస్ అంటే అర్థం అనేక గ్రంథాలయమా? పూర్తి చేయండి, మధ్యలో నొక్కుతారే. సూపరు. ఎంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు? ప్రవక్తలు అనొద్దులే కానీ 40 మంది వ్యక్తులు అనుకుందాం, ఎందుకంటే అందరు ప్రవక్తలే లేరు అందులో. ఆ తర్వాత ఎంత టైం తీసుకున్నాడు? 66 73? 66 ఏమో ప్రామాణిక గ్రంథాలు, 73 ఏమో మిగిలిన కొన్ని అప్రమాణిక అపోక్రీప కూడా కలుపుకొని పవిత్ర గ్రంథం వాళ్ళది. ఓకేనా? ఇప్పుడు బైబిల్ రాసేటప్పుడు అధ్యాయాలు వచనాలుగా రాయడం జరిగిందా? మోషే రాసేటప్పుడు అట్లా ఏం రాయలా, వరుస పెట్టి కొట్టాడు. ఏ టైంలో అధ్యాయాలుగా డివైడ్ అయింది? చూసైనా చెప్పండి, పర్లేదు. వచనాలుగా ఏ సంవత్సరంలో డివైడ్ అయింది? సూపర్, తిరుగులేదు. పోండి, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోండి ఒకసారి. ఎంతవరకు అర్థమైందిగా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇకపోతే పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 39 పుస్తకాలని 1 2 3 4 భాగాలుగా డివైడ్ చేసి చెప్తాను నేను మీకు. ఈజీగా ఉండిద్ది మీకు, రాసుకోండి కూడా. పాత నిబంధన గ్రంథాన్ని 4 భాగాలుగా, ఫస్ట్ది పంచకాండాలు అని రాసుకోండి. 4 భాగాలుగా డివైడ్ చేద్దాం 39 పుస్తకాలని. ఓకేనా? తర్వాత చరిత్ర గ్రంథాలు, 2 చరిత్ర గ్రంథాలు, 3 4 ప్రవక్తల గ్రంథాలు. ఓకే,
చెప్తారా? ఫస్ట్ పంచకాండాలంటే ఆదికాండం, నిర్గమాకాండం, వీటిని పంచకాండాలు అంటారు. తోరా, ఇవి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాలు. ఓకే, ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు వచ్చేసేటప్పటికి చాలా ఉన్నాయి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఎన్ని వచ్చినాయి? ఈ ఫస్ట్ పేజ్ తీసి లెక్క పెట్టుకోండి, చూసుకోండి, చెప్తా. యెహోషువ దగ్గర నుండి యోబు దాకా ఎన్ని పుస్తకాలు వచ్చినాయి అమ్మా? లెక్క పెట్టుకోండి, చూసుకోండి. యెహోషువ నుండి ఎస్తేరు దాకా 12 అంటున్నారు, 11 అంటున్నారు. కరెక్ట్గా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చరిత్ర గ్రంథాలు వచ్చి 12 అని రాసుకోండి పక్కన. కావ్య గ్రంథాలు: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. 1 2 3 4 5. కావ్య గ్రంథాలు 5 అని రాసుకోండి. ప్రవక్తల గ్రంథాలు లెక్క పెట్టండి. యెషయా గ్రంథం నుండి మలాకి దాకా లెక్క పెట్టండి. 17. 17, 16, 17. ప్రవక్తల గ్రంథాలు 17 అని రాసుకోండి. పంచకాండాలు అంటే మనకు డౌట్ లేదు, మోషే ద్వారా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు ఇశ్రాయేలీలకు దేవుడు రాయించి పెట్టిన గ్రంథాలు. చరిత్ర గ్రంథాలు అని అంటే కూడా మీకు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, జరిగిన చరిత్రను రాసిన గ్రంథాలు. ఎన్ని వచ్చినాయి? 12. చరిత్ర గ్రంథాలు 12 వచ్చినాయి. ఇక కావ్య గ్రంథాలు: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. కావ్య గ్రంథాలు అని వీటిని ఎందుకు రాశారు అని అంటే, యోబు కూడా చరిత్ర గ్రంథమే కానీ మీకు డౌట్ రావాలి జనరల్గా. యోబుది కూడా చరిత్రే కదా, మరి ఆయన్ని చరిత్ర గ్రంథాల్లో పెట్టకుండా కావ్య గ్రంథాల్లోకి ఎందుకు రాశారు నేను బుట్టిచ్చా ఇప్పుడు. ఓకే, యోబుది కూడా చరిత్రే కదా, యోబు గ్రంథం అంతా చరిత్రే కదా, మరి చరిత్ర గ్రంథాల్లోకి చేర్చకుండా కావ్య గ్రంథాల్లోకి ఎందుకు చేర్చారు అని అంటే, యోబు గ్రంథం ఆ రాయబడిన విధానం చరిత్ర రాయబడిన విధానంగా ఉండదు. ఒకడు ప్రశ్నిస్తే ఇంకొకడు ఆన్సర్ చెబుతాడు. ఆ గ్రంథం రాయడమే ఆ రూట్ వేరు, మిగిలిన గ్రంథాలు వేరు, ఈ గ్రంథం వేరు. ఒకడు ప్రశ్నించడం, ఒకడు ఆన్సర్ చెప్పడం, ఇంకొకడు ప్రశ్నించడం, ఇంకొకడు ఆన్సర్ చెప్పడం. అంటే పాటల్లో గనక ఒక అతను ఇక్కడుండి పాడతాడు, ఇంకొక ఆమె అక్కడుండి పాడిద్ది. ఇక్కడ ఆన్సర్ అడిగితే అక్కడ ప్రశ్న. అర్థమైందా? మన పాట ఒకటి ఉంది, ఆ ఫార్ములాని తీసుకొని శాలేమన్న ఒక పాట రాశాడు సినిమా టైప్లో. అంటే హీరోయిన్ ఇక్కడ బాధతో పాడుతుంటది, హీరో అక్కడ బాధతో బాధపడ మాకు బిడ్డ నేను ఉండాలని ఆయన పాడుతుంటాడు. అక్కడ ఎక్కువ సినిమా పాటలు అయ్యే కదా. దూరం అయితివా కన్న బిడ్డ, ఆ పాటలో ఈ ఫార్ములాని వినియోగించాడు అన్న. తండ్రి అడుగుతాడు, దూరం అయ్యావా కన్న బిడ్డ అని. తండ్రి అడిగితే, దూరం అయితిని నా కన్న తండ్రి, కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు. తర్వాత కొడుకు మాట్లాడతాడు, ఏం చేద్దాం నా బ్రతికిట్టు తయారైంది, నువ్వు చెప్పిన మాట వినకుండా దరిద్రుడిలాగా తయారయ్యాను, చెప్పిన మాట వింటే బాగుండేది. ఆ పాట అంతా ఒక ప్రశ్న. అంటే పాటల్లో అదొక పద్ధతి. యోబు గ్రంథం అంతా కూడా ఆ విధంగా రాయబడింది. యెహోషువ గ్రంథం రాసినట్టు చరిత్రగా ఉండదు. యోబుని వాళ్ళ స్నేహితులు ఒక్కొక్కరు ప్రశ్నలు అడుగుతుంటే ఆయన సమాధానాలు చెబుతుంటాడు. ఆ వ్రాయబడిన విధానం అనేది కావ్య పద్ధతి, కవిత్వ ధోరణితో రాయబడిన విధానం. అందుకని చరిత్రకారులు యోబును కూడా కావ్య గ్రంథాల్లో మిక్స్ చేశారు. కావ్య గ్రంథాలు అంటే కొంచెం పాటలని పద్యరూపకంగా ఉండే విషయాలు. ఓకేనా? ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళదును కానీ కళ్ళు తేలేస్తారంటే కొంతమందికి అర్థం కాదని నేను పైన వెళ్తున్నాను. ఓకేనా? చరిత్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కావ్య గ్రంథాలు
ప్రవక్తల గ్రంథాలు 17. ఆ తర్వాత క్రొత్త నిబంధన కూడా డివైడ్ చేసుకుంటారా? క్రొత్త నిబంధన అని పెట్టుకోండి కింద. క్రొత్త నిబంధనలో కూడా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను చెప్పానా? మత్తయి, మార్కు, లూకా, యోహాను. అపోస్తలుల కార్యం, ఇవన్నీ చరిత్రను చెప్పే పుస్తకాలే కదా. ఆ 4 సువార్తలేమో యేసయ్య చరిత్రను చెప్తాయి, అపోస్తలుల కార్యమేమో అపోస్తలుల చరిత్రను వివరిస్తాయి. ఓకేనా? ఇప్పుడు పౌలు పత్రికలు చూడండి, క్రొత్త నిబంధన ఇలా డివైడ్ చేసుకోండి. 5 చరిత్ర గ్రంథాలు, ఇక పౌలు గారు రాసిన పత్రికలు. మామూలుగా చెప్పాలి అని అంటే, మన భాషలో చెప్పాలి అని అంటే, మిగిలినవన్నీ పత్రికలే. కొరింథీ పత్రిక, కొరింథీలకు 2 పత్రికలు రాశాడు, రోమీలకు 1 పత్రిక రాశాడు, గల్తీలకు రాశాడు, ఎఫెసీలకు రాశాడు, ఫిలిప్పీలకు రాశాడు, కొలసీలకు రాశాడు, తెస్సలోనికీలకు 2 పత్రికలు రాశాడు, తిమోతికి 2 పత్రికలు రాశాడు, తీతుకు రాశాడు, ఫిలెమోనుకు రాశాడు, హెబ్రీలకు రాశాడు. ఇంతవరకు పౌలు పత్రికలను రాసుకొని చెబుతా, లెక్క పెట్టండి అన్ని. మొదటి రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక దాకా ఎన్ని పత్రికలు వచ్చినాయా లెక్క పెట్టుకోండి. 14. పౌలు రాసిన పత్రికలు 14 అని రాసుకోండి. తర్వాత యాకోబు 1 పత్రిక రాశాడు, పేతురు 2 పత్రికలు రాశాడు, యోహాను 3 పత్రికలు రాశాడు, యోధా 1 పత్రిక రాశాడు. యాకోబు 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ఇవన్నీ కూడా పౌలే ఎక్కువ పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? క్రొత్త నిబంధనలో పౌలు పత్రికలు ఎక్కువ. మొత్తం క్రొత్త నిబంధన మొత్తం ఆయన మీదగానే దాటిపోయినట్లు లెక్క. 14 అంటే మెజారిటీ ఆయన చేతి నుండి వచ్చిన పత్రికలే కదా. పరిశుద్ధాత్ముడు అంత కృపనిచ్చాడు ఆయనకి. ఇక ఆ తర్వాత యాకోబు రాశాడు, పేతురు రాశాడు, యోహాను రాశాడు, యోధా రాశాడు. మిగిలిన వాళ్ళు రాసిన పత్రికలను పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7 ఇతరులు రాసిన పత్రికలు 7 అని పెట్టుకోండి. టోటల్గా ఎన్ని పత్రికలు అని రాసుకోండి. టోటల్గా పత్రికలు కింద టోటల్గా పత్రికలు వచ్చేసి ఎన్ని? రోమా పత్రిక నుండి యోధా పత్రిక దాకా అయ్యా 21. అంతేనా? 21 పత్రికలు ఉన్నాయని రాసుకోండి టోటల్గా కింద. చరిత్ర గ్రంథాలు, పత్రికలు, ప్రకటన గ్రంథం, జరగబోయే సంభవాల గ్రంథం, ప్రకటన గ్రంథం. రాసుకున్నారా? క్రొత్త నిబంధనని ఎలా డివైడ్ చేసాం మనం? 1 చరిత్ర గ్రంథాలు, 2 పత్రికలు. అది పౌలు రాయని, ఇంకొకరు రాయని మొత్తం పత్రికల కిందకే వస్తాయి. ఆ పత్రికలు ఎన్ని మొత్తం అమ్మ అన్ని 20 రాసుకున్నారా? 21 టోటల్ 21 పత్రిక. తర్వాత రాకడ సంభవాల గ్రంథం, ప్రకటన గ్రంథం. టోటల్ మొత్తం ఇప్పుడు ఎన్ని? అయ్యేమో 5, ఇయేమో 20, 1, 20, 21, 5, 20. ప్రకటన గ్రంథం 27. సరిపోయిందా లెక్క? ఓకేనా? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఒక వరుస పద్ధతి చెప్తా, మీరు మైండ్లోనే ఫీడ్ చేసుకోండి, రాసుకోవడానికి కుదరదు. ఓకే? అసలు బైబిల్ మొత్తం పాత నిబంధన అంతా ఏముంది? టూకీగా కొట్టే తెచ్చే 2 మాటల్లో చెప్తాను నేను. అసలు 39 పుస్తకాల్లో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వ్రాయించడం వెనుక ఉన్న ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటి? బోల్డన్ని కారణాలు ఉన్నాయి, తవ్వుకుంటూ పోతే ఇన్ని కారణాలు బయటపడతాయి. మేజర్ కారణం ఏంటి? 39 గ్రంథాల ఆ చరిత్రలో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు రాశాడు ఏంటి అంటే బోల్డన్ని ఉన్నాయి. అయితే చారిత్రక పరంగా మనం చదువుకోవడానికి అర్థమయ్యే రీతిలో మీకు చెప్పాలి అని అంటే, ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు దేవుడు లోకంలో నుండి అబ్రహాముని వేరు చేసుకున్నాడు.
అబ్రహాము ద్వారా లోక రక్షకుడు భూమి మీదకు రావడానికి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఈ అబ్రహాములో నుండి వచ్చిన ఇశ్రాయేలీలు, ఇస్సాకు, యాకోబు, యాకోబు నుండి వచ్చిన 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలు వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఎలా బ్రతికారు, దేవుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాడు, వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎలా చెదరగొట్టాడు, పశ్చాత్తాపడితే మరలా ఎలా దగ్గరగా తీసుకున్నాడు, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ప్రవక్తలను పంపి వాళ్ళను ఎలా హెచ్చరిక చేశాడు, ఎలా దిద్దుబాటు చేశాడు, టోటల్గా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే చెరలోకి పంపించి మరలా చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చి మెస్సయ్య రాబోతున్నాడు మెస్సయ్య రాబోతున్నాడు అనే ఎదురు చూపుతో మలాకి గ్రంథం ముగిసిద్ది. ఇది మొత్తం కొట్టే తెచ్చా. ఇక మధ్యలో కావ్య గ్రంథాలు అంటారా, పాటలు, బుద్ధి మాటలు, పరమగీతం, కీర్తనలు, ప్రసంగి, సామెతలు, ఇవన్నీ దిద్దుబాటు, బ్రతుకు యొక్క సారాంశం, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదని ఆ కావ్య గ్రంథాల్లో ఆ స్టోరీలు ఉంటాయి. ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఇశ్రాయేలీల్ని దేవుడు ఏ విధంగా హెచ్చరిక చేశాడు, ఏ విషయాలతో, ఏ మాటలతో బుద్ధి చెప్పాడు, ఏ విషయాలతో వాళ్ళని సరి చేశాడు అన్నీ రాయబడి ఉంటాయి. ఓకేనా? ఎంతవరకు క్లారిటీ ఉందా? ఇప్పుడు నేను మీకు ఒక చైన్ ప్రాసెస్ చెప్తా. ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. బైబిల్ చదివేటప్పుడు మీకు బాగా, అంటే చదివేటప్పుడు ఒక అర్థమైద్ది, మీకు ఒక ప్రాసెస్ అర్థమైద్ది. ఆదికాండం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగుస్తుంది? 2 మాటల్లో చెప్పాలంటే ఆదికాండం మోషే ద్వారానే రాయబడింది. పంచకాండాలన్నీ మోషే ద్వారానే రాశారు. దేవుడు మోషేకి చెప్తే మొత్తం రాశాడు, అది వేరే విషయం. ఆదికాండం ప్రారంభంలో సృష్టి గురించి ఉంటుంది. ఆదికాండంలో అన్నిటి ఆరంభాలు ఉంటాయి, ఎందుకంటే అది గ్రంథం పేరేంది? వేరే ఆదికాండం. ఇక అన్నిటి ఆదులు అందులో ఉంటాయి. మనిషి పుట్టుక అందులో ఉంది, పాపం అందులో ఉంది, విమోచన అందులో ఉంది, మొదటి హత్య అందులోనే ఉంది, మొదటి వ్యభిచారం అందులోనే ఉంది, ఖండాలుగా విభజింపబడటం అందులోనే ఉంది, భాషలు అందులోనే ఉన్నాయి, జాతులు అందులోనే ఉన్నాయి, రాజ్యాలు అందులోనే ఉన్నాయి, నాగరికత అందులోనే ఉంది. టోటల్గా ఆదికాండం అంటే మానవ చరిత్ర అంతటిని కలిపి, అన్నిటి ఆరంభాలన్నిటిని కలిపి ఒక గుప్త నిధిలాగా ఇచ్చాడు ఆదికాండంలో. ఓకేనా? ఆదికాండం 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు సృష్టి, దాని పుట్టుపూర్వోత్తరాలు, జాతులు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, భాషలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, ప్రజలు విస్తరించిన వాటి పుట్టుపూర్వోత్తరాలు చెప్పి, ఇక చూడండి, నా వైపు చూడండి, మనసులో పెట్టుకోండి. ఈ 12వ అధ్యాయం నుండి ఇక లోకరక్షకుడైన యేసయ్యను లోకానికి పరిచయం చేసే క్రమంలో దేవుడు అబ్రహామును పిలుచుకుంటాడు. ఎక్కడ పిలుస్తాడు? 12వ అధ్యాయం మీరు చూసుకోండి. ఆ మొదటి 11 అధ్యాయాల్లో మొత్తం చాలా చరిత్ర చెప్పేస్తాడు, అక్కడ చాలా స్టోరీ చెప్పేస్తాడు. మెయిన్గా చక 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 చెప్పుకుంటూ వచ్చి ఇక అబ్రహామును హైలైట్ చేస్తాడు. ఇక 12 నుండి ఇక ముగింపు 50వ వచనం వరకు, అంటే దగ్గర దాపుగా 38 అధ్యాయాలు ఇక అబ్రహాం గురించి ఉంటుంది, వాళ్ళ అబ్బాయి ఇస్సాకు గురించి ఉంటుంది, వాళ్ళ అబ్బాయి యాకోబు గురించి ఉంటుంది, ఆయనకు పుట్టిన 12 మంది గోత్రాల గురించి ఉంటుంది. ఇంతేగా ఆదికాండం. మీరు చాలాసార్లు బైబిల్ చదవాలి అని చెప్పిన ప్రతిసారి పోయి మీరు ఆదికాండమేగా చదివేది, మొదలుపెట్టేది రిబ్బన్ కటింగ్ అదేగా, ఖచ్చితంగా గుర్తుంటుందని నాకు నమ్మకం. ఇదేగా టక 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 చెప్పుకుంటూ వచ్చి స్టాండ్ వేసి ఇక అబ్రహామును హైలైట్ చేశాడు. ఇక మిగిలిన వాళ్ళందరి చరిత్ర మరుగైపోయింది. అబ్రహాము 12 నుండి 50 వరకు 38 అధ్యాయాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయనకు పుట్టిన 12 మంది పిల్లల చరిత్ర ఉంటుంది. ఆదికాండం ఎక్కడ ముగుస్తుందంటే యోసేపు ఐగుప్తుకి వెళ్తాడు, కరువు వస్తే యాకోబు తన పిల్లల్ని మనవ సంతానాన్ని తీసుకొని దగ్గర దాపుగా 70 మందిని తీసుకొని కరువు కాలంలో పోషించబడటానికి యాకోబు ఆ 11 మందిని తీసుకొని ఐగుప్తుకి వెళ్తాడు. అంతటితో ఆదికాండం ముగిసిద్ది. నిర్గమాకాండం ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? 70 మందిగా వెళ్ళిన
ఈ 12 మంది గోత్రకర్తల సంతానం లక్షల మంది తేల్తారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోద్ది, లక్షల మంది తేల్తారు, సంఖ్య విస్తరించిద్ది. ఇక దేవుడు మరల ఒక విమోచకుణ్ణి లేపి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడంతో స్టార్ట్ అయింది నిర్గమాకాండం. నిర్గమాకాండం అంటే ఏందో తెలుసా? పేరుకి అర్థం. నిర్గమము అంటే తిరుగు ప్రయాణం. దాని పేరు ఏంటిది? నిర్గమము అంటే తిరుగు ప్రయాణం. వెళ్ళారుగా, ఐగుప్తుకి వెళ్ళారుగా, ఇక అక్కడ నుండి మళ్ళీ తిరుగు ప్రయాణంతో నిర్గమాకాండం స్టార్ట్ అయింది. మోషేని లేపుతాడు, మోషేతో మాట్లాడతాడు, మోషేని పంపించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయిస్తాడు. ఫరోని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి 15వ అధ్యాయం నాటికి మొత్తాన్ని బయటికి తెస్తాడు. మొత్తానికి నిర్గమాకాండంలో ఐగుప్తులో నుండి ప్రజలు బయటికి రావడం, బయటకు వచ్చిన ఇశ్రాయేలీలకు దేవుడు కొన్ని నియమాలు ఇవ్వడం. ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయాలి, ఒక యాజకుడు ఉండాలి అని ప్రత్యక్షపు గుడారం యొక్క ఏర్పాటును గురించి, యాజకుల ఏర్పాటును గురించి నిర్గమాకాండం ముగిసిద్ది. ఓకే, ఇక లేవియా కాండం అంటేనే ఆ పేరుకే మీకు అర్థం తెలిసిపోవాలా. లేవీయులు ఎవరు? లేవి ఎవరండి? యాజకుడు కదా. 12 మంది ఇశ్రాయేలీల గోత్రకర్తల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజక వంశం ఏది? లేవీయులు. లేవియా కాండం అంటే లేవీయులు ప్రత్యక్షపు గుడారం దగ్గర వ్యవహరించాల్సిన విధులు, విధానాలు. అర్థమైందా? ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలి, మందసం ఏంటి, కరుణాపీఠం ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు కొండ మీద మోషేకి. అక్కడ అయిపోయింది. తర్వాత ఇక లేవీయులకు వాళ్ళు ఏ విధులు పాటించాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి బలులు చేయాలి, వీటన్నిటిని గురించి లేవియా కాండంలో బలుల గురించి, ఆ యాజకులు ఎలా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, మొత్తం లేవియా కాండంలో ఉంటాయి. ఆ తర్వాత సంఖ్యాకాండంలో ఇక వాళ్ళు దగ్గర దాపుగా కానానుకు సమీపంగా వెళ్ళి వేగు చూడటానికి వెళ్తారు. వాళ్ళు అవిశ్వాసంతో నమ్మకపోయేసరికి మీరు 40 రోజులు తిరిగి చెడ్డ సమాచారం తెచ్చారు కాబట్టి రోజుకి సంవత్సరం కాడికి 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మిమ్మల్ని తిప్పుతా, ఎక్కడే మీరు రాలిపోతారు. మీరందరూ చచ్చిపోయిన తర్వాత మీ పిల్లల్ని తీసుకొని పోతా, ఎందుకంటే మా పిల్లలు బానిసలు అవుతారని మీరు గొగ్గోలు పెట్టారు కదా, వాళ్ళని తీసుకొని పోతాం, మిమ్మల్ని మాత్రం ఇక్కడే చంపుతానని. సంఖ్యాకాండంలో ఏముండిద్దయ్యా అంటే వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు ఇశ్రాయేలీల్ని అరణ్యంలో తిప్పడం ఉంటుంది. మొత్తం అరణ్యంలో రాలిపోతారు. ఇక ద్వితీయోపదేశ కాండము అని అంటే ద్వితీయోపదేశం మరల ఎత్తి రాయడం. ఆ ముందు చెప్పిన గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశం అంటే రెండోసారి చెప్పడమే ద్వితీయోపదేశ కాండం. ఓకే, ద్వితీయోపదేశ కాండం ముగింపులో మోషే చనిపోతాడు, ఆయన నాయకత్వం ముగిసిద్ది, బాధ్యతలన్నీ యెహోషువకు అప్పచెప్తాడు. యెహోషువకు అప్పచెప్పిన తర్వాత మరలా యెహోషువ గ్రంథంలో ఏం స్టార్ట్ అయింది? యెహోషువ నాయకుడిగా మారి ఇశ్రాయేలీల్ని ఆ మిగిలిన కొద్ది ప్రయాణం చేసి కొన్ని యుద్ధాలు చేసి తీసుకెళ్లి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యం వాళ్ళకు పంచి చేతులు దులుపుకొని చేతులు ఎత్తేస్తాడు. నా పని అయిపోయింది, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, ఇక నాకు సంబంధం లేదు, మీరు చెప్పి నేనేటట్లు లేరు, మీ బతుకులు మారవు, ఆయన్ని అల్లాడిచ్చారు, నన్ను అల్లాడిచ్చారు, ఇక మీకు వందనాలు తండ్రులారా, నేను పోతున్నానని మీరు ఎట్లయినా చావండి, నేను నా ఇంటి వాళ్ళు మాత్రం ఆయన్నే ఆరాధిస్తాం, ఇంక ఇంతే సంగతులు సలాం అలైకుం అని వెళ్ళిపోయాడు ఆయన. యెహోషువ గ్రంథం అంతేనండి, ఏముంది? అంతే కదా, నాయకత్వ బాధ్యతలు చేపడతాడు. యెహోషువ వెళ్ళిన తర్వాత బాధపడుతుంటే మొదటి అధ్యాయంలో యెహోషువ బాధపడుతుంటే మోషే వెళ్ళాడని, ఎందుకు బాధపడతావు, నేనున్నాను కదా పద అంటాడు. అక్కడతో స్టార్ట్ అయ్యింది యెహోషువ గ్రంథం. మొత్తాన్ని కొన్ని యుద్ధాలు, ఆ యుద్ధాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ ప్రదేశాలకు వెళ్ళారు, ఆ సంభవాలు ఉంటాయి యెహోషువ గ్రంథంలో. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ప్రాసెస్ అర్థమైందా? ఇప్పుడు యెహోషువ వాళ్ళని చేర్చాడు కదా, పాలు తేనెలు ప్రవహించే కానానికి వెళ్ళారుగా ఇశ్రాయేలీలు, వాళ్ళకి నాయకుడు ఉన్నాడా? యెహోషువతో మరొక నాయకుడు లేడుగా. మోషే తర్వాత నాయకుడు ఎవరు? అదే చెప్పండి గట్టిగా. యెహోషువ తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరు? ఎవరు లేరు. కానాన్లోకి అయితే వెళ్ళిపోయారు,
ఏ గోత్రాలు ఆ గోత్రాలు భూభాగాలు పంచుకొని ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. మన ఊరిలో కనుక బీసీ కాలనీ అని, ఓసీ కాలనీ అని, ఎస్టీ కాలనీ అని ఉన్నట్టు, అది లేవియల కాలనీ, ఇదేమో షిమియోన్ కాలనీ, అదేమో రూబేన్ కాలనీ అని అట్లా పంచుకొని ఉంటున్నారు వాళ్ళ దేశం మొత్తం. కొద్ది కాలం జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే న్యాయాధిపతులను లేవనెత్తాడు. అంటే ఇశ్రాయేలీలకి ఏ గోత్రానికి ఆ గోత్రానికి న్యాయాధిపతులు లేచి వాళ్ళ గోత్రాలని కాపాడుకుంటా, నీతి నియమాలు బోధించుకుంటా, ఇలా బ్రతకాలి ఇలా బ్రతకూడదని చెప్పుకుంటా వాళ్ళని కట్టడి చేసి శత్రువుల చేతుల నుండి వాళ్ళను కాపాడారు. వాళ్ళే న్యాయాధిపతులు. వాళ్ళ చరిత్ర న్యాయాధిపతుల్లో ఉంది. తిప్పండి న్యాయాధిపతుల దగ్గరికి. జస్ట్ అట్లా నేను చెప్తుంటాను, మీరు అట్లా వెళ్ళిపోండి. ఆ మొదటి లైన్ చదవయ్యా. ఎక్కడెక్కడ ఇశ్రాయేలీలు మృతి పొందిన తర్వాత, అంటే ఇశ్రాయేలీలు అంటున్నా, యెహోషువ చెప్పరేంది మీరు? యెహోషువ చనిపోయాడు, ఇంకా మీ సంగతులు మీరేనాయా, నేను పోతున్నాను అన్నాడు. తర్వాత వీళ్ళకి యుద్ధాలు వస్తున్నాయి, పొరుగు దేశపోళ్ళు వస్తున్నారు, కొడుతున్నారు, తంతున్నారు, ఒక నాయకుడు లేడు. అందుకని ఏ గోత్రానికి ఆ గోత్రానికి దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. వాళ్ళలో ఒకడు సంసోను, వాళ్ళలో ఒకడు గిద్యోను, వాళ్ళలో ఒకడు యోస్త, వాళ్ళలో ఒక ఆమె దెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులను లేవనెత్తి వాళ్ళని కాపాడాడు కొంతకాలం. యెహోషువ కాలం అయిపోయింది, న్యాయాధిపతులను లేవనెత్తి గోత్రాలని కాపాడుకుంటూ వచ్చాడు. అంతటితో న్యాయాధిపతుల కాలం ముగుస్తుంది. చివరి పేజీ. తర్వాత వచ్చే గ్రంథం ఏంది? వెంటనే రూతు గ్రంథం కదా. ఇటు పేజీ తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 21 చివరి లైన్ చదవండి. మీకు అర్థం కాని గందరగోళం ఏమి ఉండదు, ఈజీ ప్రాసెసే, మనసు పెట్టండి చాలు. రాజు లేడు, నాయకుడు లేడు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో 21 అధ్యాయాల్లో న్యాయాధిపతులు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. ఓకేనా? ఎండింగ్ ఏంటంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. ఓకే, ఇప్పుడు పేజీ తిప్పు. రూతు మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎందుకు వచ్చింది కరువు? ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు కోపం వచ్చింది, కరువు పంపాడు. ఆ కరువు కాలంలో ఒక కుటుంబం ప్రాణాలు కాపాడుకుందామని బెత్లెహేము నుండి మోయాబు పోయింది. ఎవరు ఆ కుటుంబం? నయోమి. ఓకే, చైన్ ప్రాసెస్ ఉందా? న్యాయాధిపతుల కాలంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికినందుకు కరువు పంపాడు. ఆ కరువు కాలంలో ఒక కుటుంబం అటు పోయింది. ఆమె చరిత్రను తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే ఈమె ఒక కీ రోలు. రూతు గ్రంథం, రూతు ఒక కీ పాయింట్. ఎందుకంటే లోకరక్షకుడైన ప్రభువుకి ఆమెకి లింక్ ఉంది. ఇంకొకటి అత్తా కోడళ్ళ గురించి బైబిల్లో దేవుడు ముందుగా రాయించి పెట్టాడు ప్రపంచానికి. అత్తా కోడళ్ళు టామ్ అండ్ జెర్రీయే. మంచోళ్ళ బుద్ధి మాంసం దగ్గరను, అత్తా కోడళ్ళ బుద్ధి, మంచి భక్తుల బుద్ధి అత్తా కోడళ్ళ దగ్గర బయటపడిద్ది. అందుకని వాళ్ళు ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి చూపించడం కోసం అత్తా కోడళ్ళ స్టోరీ అనమాట. ఏది? రూతు గ్రంథం. అందరున్నారు బైబిల్లో, మన పాత్రలన్నీ ఉన్నాయి. పనిలో పనిగా అత్తా కోడలు ఎలా ఉండాలో కూడా ప్రజలకు అర్థమైద్దని ఆత్మదేవుడు ఒకటి పెట్టేశాడు. ఓకేనా? మొత్తానికి రూతు గ్రంథం అటు పోయింది, మొత్తం నయోమి అటు పోయింది, మొత్తం బాగొట్టుకుంది. తర్వాత తిరిగి వచ్చింది, దేవుడు మరలా ఆశీర్వదించాడు. దేవుని కృపలో న్యాయాధిపతుల కాలంలో మరలా తిరిగి ఆశీర్వాదం బయలుదేరింది. అంతేగా? రూతు గ్రంథం అంతటితోనే ముగిసేది. దేవుడు ఆశీర్వదిస్తాడు, పంట సమృద్ధిగా పండిద్ది. దావీదును పరిచయం చేసి ముగిస్తాడు రూతు గ్రంథంలో. ఓకే, ఎండింగ్ చూడండి. రూతు గ్రంథం 21. ఓబేదు యెషయిని కనిన యెషయి ఆయన కోసం పట్టుకొచ్చాడు ఆమెని. ఓకే, ఎండింగ్ దావీదుతో ముగిసింది. అంటే ఇంకా రూతు గ్రంథంలో కూడా న్యాయాధిపతులే పరిపాలన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అక్కడేముంది? ఫస్ట్ పేజీలో న్యాయాధిపతులు ఏలినా ఇంకా న్యాయాధిపతులే ఏలుతున్నారు. ఓకే, మొదటి పేజీ, మొదటి అధ్యాయం, మొదటి వచనం. అంటే మీకు చదివేటప్పుడు గందరగోళం లేకుండా ఒక ప్రాసెస్ అర్థమైద్దని చెప్తున్నా నేను.
రికార్డింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, మరలా తిరిగి రిటర్న్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం దగ్గరికి వద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఏంది అంటే, సమూయేలు కూడా ఒక న్యాయాధిపతే, ఏలీ కూడా ఒక న్యాయాధిపతి, యాజకుడు ప్లస్ న్యాయాధిపతి. సమూయేలు గ్రంథం ఏమని స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇశ్రాయేలీలు మాకు రాజు ఒకడు కావాలి. సమూయేలు న్యాయాధిపతిగా ఉంటాడు అంటే ఒక ప్రముఖమైన న్యాయాధిపతిని హైలైట్ చేసి చూపించింది మొదటి సమూయేలు గ్రంథం. సమూయేల్ని హైలైట్ చేసింది. ఓకే, హన్న పోయి ఏడుస్తే సమూయేలు పడతాడు కదా, ఒక అద్భుతమైన న్యాయాధిపతి ఆయన. ఆఖరి న్యాయాధిపతి అని లెక్క. న్యాయాధిపతుల్లో ఆఖరి వాడు సమూయేలు, ప్రవక్త ప్లస్ న్యాయాధిపతి. న్యాయం తీరుస్తాడు, ప్రజలకి న్యాయం జరిగిస్తాడు. ఒక మంచి అద్భుతమైన న్యాయాధిపతి వాళ్ళకి. అయితే రోజులు గడిచిన తర్వాత సమూయేలు కాలం అయిపోద్ది, వాళ్ళ పిల్లల లైన్లోనికి వస్తారు, లంచాలు తీసుకొని న్యాయాన్ని దొక్కేస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి, అయ్యా నీలాంటి వాళ్ళు కాదు నీ పిల్లలు, నువ్వు మంచోడివే కానీ వాళ్ళు అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు, మాకొద్దు ఈ న్యాయాధిపతుల గొడవ, మాకొద్దు, మాకు రాజు కావాలి. న్యాయాధిపతులకు ఎండింగ్ పెట్టారు. అప్పుడు సమూయేలు అంటాడు, మీరు ఏమడుగుతున్నారో తెలియట్లేదు, దేవుడే మీకు రాజుగా ఉన్నాడు, మేము న్యాయాధిపతులమే, మీకు అర్థమై సావట్లేదు, రాజు కావాలా మీకు తెలియడం లేదు అంటే, ఏమైనా పర్లా, సకల మర్యాద చొప్పున అందరికీ రాజులు ఉంటున్నారు, సైన్యం ఉంటుంది, రాజ్యాన్ని కాపాడుకుంటున్నారు, మేము దిక్కుమొక్కు లేకుండా ఉంటున్నాము. ఎవరైనా యుద్ధానికి వస్తే పొలోమనుకుంటా మేము కత్తి పార చీపిరి కట్టలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదు, అందరికి రాజులు ఉన్నట్టే మాకు కూడా ఒక రాజు కావాలి, మీ న్యాయాధిపతులకు దండం, నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వాళ్ళు మంచోళ్ళు కాదు, నాకు రాజు కావాలి అని అడుగుతారు. గుర్తొచ్చిందిగా, చైన్ ప్రాసెస్, బ్రిడ్జి. న్యాయాధిపతుల నుండి ఇటు ఎట్లా వస్తున్నావు ఆ పాయింటే చెప్తున్నాను నేను మీకు. సరే, మీకు ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడని ప్రార్థన చేస్తే సమూయేలుకి సౌలును చూపిస్తాడు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? క్యాచ్ చేశారే మీరు, మొత్తానికి బాగా షార్ప్గా ఉన్నారే మీరు. ఇప్పుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు రాజు అభిషేకం, సౌలు రాజు మరణం, అంతటితో మొదటి సమూయేలు గ్రంథం క్లోజు. చివరి దాకా చూడండి. 13వ వచనం, 31:13, 11 నుండి చదవండి. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాన్ని గురించిన వార్త యబేష్ గిలాదు వారు విని, బలసూరులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కాలేబారములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యబేషునకు తిరిగి వచ్చి వాటిని ఇక్కడ చివరి పాయింట్ చదవండి. వారి శల్యములను తీసి పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. మొదటి రాజు అభిషేకం, అతని పతనం, దేవుడు ఆ మొదటి రాజు లైన్లో ఉన్నప్పుడే మరొకడిని అభిషేకించడం, ఈ మొదటి రాజు స్టార్టింగు మరణంతో మొదటి సమూయేలు గ్రంథం క్లోజ్. ఇప్పుడు పేజీ తిప్పితే 2వ సమూయేలు గ్రంథంలో 2వ రాజుగారు లైన్లోకి వస్తారు. ఎవరాయన? అబ్బో, మీకు చాలా తెలిసిపోతున్నాయే. చూడండి, దావీదు స్టార్ట్. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా ఇంకా టక్క దాటిపోవాలంటే, దావీదు 2వ రాజు లైన్లోకి వచ్చాడు, ఆయన అభిషేకం పొందాడు. దావీదు రాజ్య పరిపాలన అంటే 2వ సమూయేలు గ్రంథంలో ఏముండిద్దంటే, దావీదు రాజ్య పరిపాలన, ఎలాగ యుద్ధాలు చేశాడు, ఎలాంటి పరిపాలన చేశాడు, దేవుని ఎడల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడు, మందిరం కోసం ఎలాంటి సరుకులు సమకూర్చాడు. దావీదు రాజు అభిషేకం తీయండి, ఎండింగ్ తీయండి. మొదటి 2 రాజులు చూడండి, మొదటి రాజుల్లో మొదటి అధ్యాయం చూడండి. అయిపోయాడు. 2 సమూయేలు గ్రంథంలో 2వ రాజు ప్రారంభం, 2వ రాజు
ముగింపు. మంచంలో ఉన్నాడు, మంచాన్ని పడిపోయాడు. అంటే మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి రాజు సౌలు, రెండవ సమూయేలు గ్రంథంలో రెండవ రాజు దావీదు, వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా వ్యవహరించారు దేవుడితో, వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధం ఏంటి, వాళ్ళ భక్తి జీవితం ఏంటి, వాళ్ళ ప్రార్థనా జీవితం ఏంటి, మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడ మొదటి రాజుల్లోకి వచ్చేసేసరికి దావీదు మంచంలో ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ రాజుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి మీకు కొంచెం లోడు పడిద్ది. చెప్పమంటారా? ఇంతటితో ముగించుకుందామా? మరలా రేపు ఆదివారం పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. ఇంతటి సరిపోద్ది అనుకుంటున్నా ఈ పూటకి. ఏమంటారు? మీరేం చేస్తారంటే ఈ పూటకి ఇంతవాటికి జాలే, ఎందుకు అన్నీ ఒకటేసారి లోడ్ అయిందనుకో, కొండ నెలకి మందేస్తే మొత్తం పోతాయి. ఎందుకు వచ్చిన బాధ, గొంతు మంట అసలకే. రేపు ఆదివారం ఏం చేస్తానంటే ఇప్పుడు మీరు రాసుకున్న వాటన్నిటిని గురించి అడుగుతా. ఓకే? రూతు గ్రంథం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రూతు గ్రంథం ఎక్కడ ముగుస్తుందని అడుగుతా. అప్పుడు మీరేం చెప్పాలి? రూతు గ్రంథం న్యాయాధిపతులు దేవునికి వ్యతిరేకంగా, ఆ కాలంలో ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఒక కరువు పంపిస్తాడు. ఆ కరువులో బెత్లెహేములో నుండి మోయాబు వెళ్ళిన ఒక కుటుంబం అన్నీ కోల్పోయి మరలా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు అంటే తిరిగి వచ్చి అక్కడ మరలా అన్నీ పొందుకొని అక్కడ దావీదుతో పాటు ఎండ్ అవుతుంది అని చెప్పాలి. ఓకే? మరి ఈ వారం అంతా టైం ఉందిగా మీకు. న్యాయాధిపతుల సంగతి ఏందని అడుగుతా. గ్రంథ ప్రారంభం ఏంటి, గ్రంథ ముగింపు ఏంటి అని అడుగుతా. జస్ట్ పైన చెప్పినా చాలు. అప్పుడు ఎలా చెప్తారు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు స్టార్ట్ అయిద్దంటే యెహోషువ చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఇక వాళ్ళు యుద్ధాలకు వెళ్తుంటే న్యాయాధిపతులను లేవనెత్తి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క న్యాయాధిపతిని లేవనెత్తి వాళ్ళ ద్వారా వాళ్ళని రక్షించుకుంటాడు. వాళ్ళలో సంసోను, గిద్యోను, యోఫ్తా, దెబోరా చెప్పుకోదగ్గ ప్రాముఖ్యమైన న్యాయాధిపతులు ఉన్నారు. ఆ న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఇశ్రాయేలీల్ని కొంతకాలం కాపాడాడు, రక్షించాడు, ఘాట్లో పెట్టాడు. ఆ న్యాయాధిపతుల ఎండింగ్ ఏంటంటే వాళ్ళకి రాజు లేడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. ఇది ఎండింగ్ అని చెప్పాలి. ఓకేనా? మరి ఇప్పుడు ముందుకు వెళ్ళమంటారా? ఈ పూటకి ఇంతటికి ఆగితే బెటరా? ఆగితేనే బెటరు. ఎందుకంటే అసలు యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది. ఇంటర్వెల్ ఇది. ఇప్పుడు అంత జిదుగుంటుంది ఇక్కడ. ఇది ఎత్తుకుంటే అది పోద్ది. ఇప్పుడు మనం ఎన్ని గ్రంథాలు ధ్యానించామనుకున్నారు? పంచకాండాలు, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, మొత్తం 10 గ్రంథాలు. అంతేనా? పంచకాండాలు 5, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 10 గ్రంథాలు చాలండి, లోడ్ అయిపోద్దు. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతాను, లేవియా కాండం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మొదటి అధ్యాయంలోనే స్టార్ట్ అయ్యింది, చివరి ముగింపు అయింది. ఇంకెక్కడ అయింది అంటారా? ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే నిర్గమాకాండం ఎండింగ్లో అహరోను యాజకుడిని, లేవి గోత్రాన్ని దేవుడు కోరుకుంటాడు. ఆ లేవి గోత్రీకులు ఎలా ఉండాలి, నియమాలు ఏంటి, బలులు ఏంటి, ఎలాంటి బలులు చేయాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ప్రజలకు వాళ్ళు ఎలాంటి ధర్మాలు నెరవేర్తించాలి అనేవి టోటల్గా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పాస్టర్ గారు ఎలా బ్రతకాలో చెప్పినట్టు. ఓకేనా? ఈ బలులు ఎలా ఇవ్వాలి అనేది నియమాలు. ఓకేనా? మీరు ఈ వారం అంతా ఏం చేస్తారంటే ఈ 10 గ్రంథాలని మనసులో పెట్టుకుని నెమరేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, స్టార్టింగ్ ఎండింగ్ అట్లా లైట్గా దాటుకుంటారండి. ఓకే? ఒక్కసారిగా ఎక్కదులే, ఒక 3 భాగాలుగా పెట్టుకుందాం. నేను చెప్పేది కూడా ఏంటంటే జస్ట్ చదవడానికి ఒక దారి, ఒక మాట. ఈ లింక్ ప్రాసెస్ ఇప్పటిదాకా మీకు అవగాహన ఉందా? ఏ పుస్తకానికి ఆ పుస్తకమే. రూత్ అంటే ఆమె ఎవరో, ఏ కాలంలో బ్రతికిందో, ఏడదగులుకుందో మహా తల్లి మాకు, ఆమె చదవలేకపోతున్నాం బైబిల్లో. ఈ న్యాయాధిపతులు వాళ్ళు ఎక్కడున్నారో ఏందో, అదే ఏ కాలమో కదా. ఇప్పుడు అర్థమైందా? ఆది కాండంలో 12 అధ్యాయాలేమో సృష్టి రహస్యాలు అన్నీ చెప్పి 12వ అధ్యాయం నుంచి అబ్రహాంని హైలైట్ చేసి ఇక 38 అధ్యాయాలు ఆది కాండం, అబ్రహాము,
పుట్టిన 12 మంది పిల్లలు 38 అధ్యాయాల్లో ఇక వీళ్ళ గురించే. మీరు చూడండి, బైబిల్ అంతా ఇశ్రాయేలీల గురించే ఉండిద్దండి. ఇక బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. దేవుడు ప్రపంచం మొత్తం మీద ఒక జనాంగంతో వీళ్ళు నా వాళ్ళు, నాకు సంబంధించిన తెగ అని డైరెక్ట్గా వాళ్ళతో వీళ్ళు నా వాళ్ళు అని వ్యవహరించాడు. ఓకే, ఈ ఐగుప్తులోకి పోవడంతో ఆదికాండం ముగుస్తుంది. నిర్గమకాండం అంటే తిరోగమనం, తిరుగు ప్రయాణం. ఇక మోషేని లేవనెత్తుకోవడం, మోషేని గురించి కొన్ని విషయాలు, మోషేని రెడీ చేయడం, ఐగుప్తు ఫరోకి చుక్కలు చూపించడం, మన భాషలో బయటికి తీసుకురావడం, తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారం కొండ మీద, ఈ పోయే దారిలో అమాలేకీలతో యుద్ధం, ఆకాశం నుండి మన్నా కురవడం, బండ నుండి నీళ్లు రావడం, ఇవన్నీ పోయే దారిలో జరిగిన సంభవాలు, సంఘటనలు. మొత్తం మీద ప్రత్యక్షపు గుడారం ఒకటి ఏర్పాటు చేయాలి, యాజకులు ఉండాలి, మందసం ఇలా ఉండాలి, 7 ఉపకరణాలు ఉండాలి, ఇట్లా పండుగలు ఉండాలి. ఓకే, ఇట్లా ఉండాలి. ఒక మందిరం కట్టాలి నాకు మీరు అని దాని గురించిన ముగింపు. ఆ మందిరం ఎలా ఉండాలి, కొండ మీద నీకు చూపించిన తడవకొకసారి కొండ ఎక్కుతుంటాడు ఆయన 40 రోజులు. ఎందుకు? ఈ సంభవాలన్నీ రాసుకోవడానికి. మనోళ్ళు కొండ ఎక్కరు, కొండ కిందే ఉండి సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, బాత్రూంలో కూడా సెల్ ఫోనే. ఇంతే సంగతులు. ఓకేనా? లేవియా కాండం ఎక్కడ స్టార్ట్ అయింది? ఏర్పాటు చేయబడిన లేవీయులు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, యాజకత్వం ఎలా చేయాలి, బలులు ఎలా ఇవ్వాలి, అర్పణలు ఎలా సేకరించాలి, దశంభాగాలు ఎలా సేకరించాలి, ప్రత్యక్షపు గుడారం యొక్క విధి విధానాలు, ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, కట్టలు కొట్టే వాళ్ళు ఎలా ఉండాలి, మొత్తం టోటల్ ఇక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఆరాధన నియమాలు, పండుగలు, మొత్తం ఇక డీటెయిల్డ్గా అందులో ఇచ్చేస్తాడు లోకాసు వార్తలో. అదిలో మీరు మంచి షార్ప్గా ఉన్నారులే, మీరు పట్టుకుంటారు లేదా అని అట్లా మర్చిపోయినట్టుగా నేను. తెలివిగా ఉన్నారు మీరు మొత్తానికి. ఇంతకు లోకాసు వార్తనే యోహాను వార్తలు ఉన్నాయి అన్నీ ఉండేది, కాండాల్లో ఉన్నాయా? తర్వాత సంఖ్యాకాండం ప్రజల్ని తిరిగి అయ్యా పైన ఉన్న టైటిల్తో మనకు వద్దులే కానీ, టైటిల్ జోలిపోతే మళ్ళీ అదో టాపిక్. దగ్గరదాపుగా నియమాలన్నీ చేసుకుంటూ ఆరాధించుకుంటూ అరణ్యంలో దగ్గరదాపుగా వెళ్తుంటారు. సంఖ్యాకాండంలో యాత్ర స్టార్ట్ అయింది. మందసం మేఘం ఎక్కడాగితే అక్కడ ప్రత్యక్షపు గుడారం వేయటం, కొద్ది రోజులు అక్కడ ఉండటం, మేఘం లేవగానే మళ్ళీ పొలోమని బయలుదేరటం. ఇట్లా బయలుదేరి వెళ్తా ఏ దేశాల మీదుగా వెళ్ళారు, ఏ దేశాలతో యుద్ధాలు చేశారు. అక్కడే మనకు బాలాకు, బిలాము, మన బ్రదర్స్ కనపడేది అక్కడే మనకి. వాళ్ళు వస్తారు లైన్లోకి. కానానుకు దగ్గరగా వెళ్ళిన తర్వాత పోయి చూసి రాపోండి అని అంటే అవిశ్వాసంతో సందేహించి వస్తే, మీరు సందేహించారు కాబట్టి పనిష్మెంట్ 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వాళ్ళు తిరిగిన ఆ విధానం అంతా సంఖ్యాకాండంలో ఉంటుంది. అక్కడెక్కడే తిప్పుతాడు, ఏమేం జరిగినాయి, వాళ్ళు ఏం పాపాలు చేశారు, దేవుడు ఏమేం తెగుళ్ళు వాళ్ళకి పంపాడు, టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక సంఖ్యాకాండం ఎండింగ్లోనే దాదాపు మోషే అయిపోతాడు. ఇక ద్వితీయోపదేశ కాండం ఏంటంటే చెప్పిన వాటన్నిటిని ఎత్తి టూకీగా మళ్ళీ, ఇప్పుడు ఇందాక నేను కనుక మొత్తం చెప్పి మళ్ళీ ఇప్పుడు ద్వితీయోపదేశం చేయట్లా, తృతీయోపదేశం కూడా చేస్తున్నా. ఇప్పుడు ఇది 3వసారా 4వసారా, అటు ఇటు మాలు కనుక ఒకసారి అటు కలిపి ఒకసారి ఇటు కలిపి, ఎంతసార్లు కలిపితే అన్నిసార్లు బాగా సెట్ అవుతుంది అన్నట్టు. ధ్యానరాజు నువ్వు పోయి బండి తేపో. ఓకేనా? ద్వితీయోపదేశ కాండంలో అన్నీ ఎత్తి రాయడం, ఎండింగ్లో మరలా మోషే ముగింపు ఉంటుంది. యెహోషువ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిసిద్ది మీరు చెప్పండి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మొదటి అధ్యాయంతో స్టార్ట్ అయింది, చివరి అధ్యాయంతో ముగిసిద్ది అంటారా? చెప్పు. సూపరు. మీలో ఎవరైనా చెప్పండి, పేసేయండి. అక్కడ ముగిసిద్ది అంటే మోషే చచ్చిపోతాడు, యెహోషువ లైన్లోకి వస్తాడు. యెహోషువ భయపడుతుంటే దేవుడు ప్రత్యక్షమై భయపడమాక నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను పద అని యెహోషువని రెడీ చేసి కొన్ని సూచనలు చూపించి ఇక ప్రయాణం మొదలైద్ది. ఇక కానానికి వెళ్ళిపోతుంటారు, మధ్యలో హాయి ఎదురైద్ది.
తర్వాత ఎరుకో గోడలు ఎదురవుతాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని పడగొట్టుకుంటా, ఓడించుకుంటా, గెలుచుకుంటా, ఒక్కొక్క ప్రాంతాన్ని కైవసం చేసుకుంటా వాగ్దాన భూమిలో అడుగుపెట్టి చీటులు వేసి ఒక్కొక్కరికి చీటులతో భూభాగాలు పంచేసి, ఇక ఇంతే సంగతులు అయ్యా, మీ బతుకు మీరు బతకండి, నేను పోతున్నానని, మీరు ఎట్లయినా చావండి, నేను మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. కథ ఆది కాండంలో ఐగుప్తులోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలు, ఆది కాండం 70 మందితో వెళ్ళిన ఇశ్రాయేలీలు తిరిగి యెహోషువ చివరిలో మరలా తిరిగి వాగ్దాన భూమిలోకి చేరతారు. ఒక అద్భుతంగా ఉంటుందండి. గ్రాఫిక్ థ్రిల్లర్ మూవీస్ కూడా సరిపోవు. నేను అంత పై పొరే చెప్తున్నా, ఇంకా లోపలికి వెళ్తే ఉంటుంది కొవ్వు మెదడే. మీరు బైబిల్ ముయ్యాలంటే మీకు ముయ్యబుద్ధి కాదు. అర్థం కాకపోతే ఇక నిద్ర తలనొప్పి జెండు బాములుగా చేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. సరిగ్గా రుచి తగిలిందా వదులుతారా? అస్సలు మీ వల్ల కాదు. పోయి వస్తాం, చుక్కలు చూసి వస్తాం యేసు నామంలో. జస్ట్ ఇదంతా బేసిక్స్, ABCDEFG అనేదే ఇది నేను చెప్పింది. యెహోషువ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగిసింది? ఏదో ఒకటి చెప్పండి, మౌనంగా ఉండమాకండి. న్యాయాధిపతులు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? యెహోషువ చచ్చిపోయాడు. ఇక న్యాయాధిపతులను లేవనెత్తి ఒక్కొక్క గోత్రాన్ని కాపాడుతూ, కొంతమంది న్యాయాధిపతులను లేవనెత్తి వాళ్ళని ప్రొటెక్షన్ చేసి, వాళ్ళు పాపం చేసినప్పుడు శత్రువుల్లోకి వెళ్ళడం, బానిసలైన తర్వాత ఒక న్యాయాధిపతిని లేవనెత్తడం, వాళ్ళని కాపాడటం, వాళ్ళని బయటికి తీసుకురావటం. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిద్ది. టైం పీరియడ్ కూడా చెప్తా దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం సాయంత్రం కూడుకుందామంటారా? అయిపోయిన తర్వాత ఇట్లా కొద్ది రోజులు, ఓకేనా? తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంతే సంగతులు. మోకరించిన చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. 10 గ్రంథాల గురించి టూకీగా మనం మాట్లాడుకున్నాం. ఎన్ని గ్రంథాలు? 10 గ్రంథాల గురించి టూకీగా మనం మాట్లాడుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలుగా కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోండి స్టోరీస్. నువ్వు చెప్పు, యెహోషువ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిసిందంటే, ముందు వంకాయ కూర ఉండాలి, నువ్వు ఆగవాయా, నీకు పని పాట లేదు, యెహోషువ ఏమంటావు అని మీరు మొహమాకండి. పని చేసుకుంటానైనా మాట్లాడుకోండి. లేకపోతే ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళతో పాటు ముచ్చటించండి, బాతకాన్ని పెట్టండి, డిబేట్లు పెట్టండి. కాస్త కూర్చొని 1-2 సార్లు నెమరేసుకోండి. ఓకేనా? ఇశ్రాయేలు చిన్న ప్రార్థన చేస్తాడు. స్తోత్రమయ్యా, మహోన్నతుడా, సర్వోన్నతుడు నా ప్రభువా, నీ బైబిల్ గ్రంథము నా ప్రభువా అయ్యా ఎలా ప్రారంభించబడింది, నీ దాసు నిలబెట్టుకొని నా ప్రభువా అయ్యా, ఇదిగో నాయన వివరాత్మకంగా నా ప్రభువా మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వదిలేసే వారంగా కాకుండా అయ్యా వాక్యం అంతా కూడా మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరికి వందనాలు. మీలో ఇంత ఆసక్తి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఇంతమంది ఉంటారు అనుకోలే. ఏదో సిద్ధపడుతున్నారు చావ కొంతమంది, వాళ్ళకి చెప్దాం అనుకున్నా. మీరు కూడా ఆసక్తి కలిగి ఉండడం చాలా సంతోషం. ఈ వారం అంతా పొద్దున వాక్యం విన్నారుగా, స్పాంజీ లాగా ఉంటారా, బండరాయి లాగా ఉంటారా, మీ ఇష్టం. ధ్యానం చేసుకోండి, మాట్లాడుకోండి. టైం ఇంకా వేస్ట్ కాదు, మీకు ఖాళీ టైం వేస్ట్ కాదు. ముసలమ్మ ముచ్చట్లు కూడా బైబిల్ ముచ్చట్లు పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే కూడా. ఒకవేళ